హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చూస్తున్నారా మా సైడ్ వాతావరణం ఎంత వైల్డ్గా ఉందో. గాలి వస్తుంది, బాగా ఎండ కూడా వేస్తుంది, చాలా ఎక్కువగా గాలి వస్తుంది. ఈరోజు నేను చాలా ఎక్కువ బట్టలు ఉతికి ఆరేసానండి పైన మేడ మీద. ఇప్పుడు ఈ గాలికి అవి ఎలా ఉన్నాయో ఏంటో చూడాలి. క్లిప్స్ పెట్టొచ్చు కదా అని మీరు అడగొచ్చు, అవి కూడా అయ్యాయి, అవి కూడా పాడైపోయాయి. ఆర్డర్ పెట్టాను, రావడానికి కొంచెం టైం పడుతుంది. నాతో రండి, నేను పైన బట్టలు ఆరేసినవి చూద్దాము. నాకు డైలీ ఇలాగే సరిపోతుంది. ఈ మధ్య గాలి ఎక్కువగా వస్తుంది కదా, రోజు అవి పైన నుంచి కింద పడిపోవడం, వాటిని నేను మళ్ళీ పైన ఆరేయడం, ఇలా చాలా జరుగుతుంది. మీలో ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఈ మధ్య గాలి ఎక్కువగా వస్తుంది కదా, పైన ఎలాంటి బట్టలు ఆరేసినా సరే కింద పడిపోతున్నాయి, ఏవైనా సరే. మా బట్టల పరిస్థితి అయితే చూడండి, అన్నీ కింద పడిపోయాయి. ఇక వీటిని అన్నిటిని నేను తీసి కిందకి విసిరేస్తున్నాను. కొన్ని ఏమో పైన నేను పట్టుకొని ఉన్నాను. వీటన్నిటిని ఇక కింద ఆరేయడమే. ఇక నేను పైకి అస్తమానం రాలేను. పాపని స్కూల్కి జాయిన్ చేశాను కదా, వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేస్తాను. చూశారు కదా, ఇలా సరిపోయింది రోజంతా. బాగా గాలి వస్తుంది ఈరోజు. నేను వీడియో తీసేసిన తర్వాత ఇంకా ఎక్కువ గాలి వచ్చింది నేను ఎడిటింగ్ చేస్తుంటే. పైన ఎండ కూడా చాలా బాగా ఉంది. ఈ బట్టలన్నీ ఆల్మోస్ట్ ఆరిపోయాయండి. ఏదో కొద్దిగా ఎక్కడో కొంచెం తడి ఉంది కాబట్టి నేను కింద బయట ఆరేస్తాను, కష్టమైన పైకి రాకుండా. ఇప్పుడు ఎంచక్క కిందకి వెళ్ళిపోదాము. కిందకి వెళ్ళిపోయి ఏమేమి చేసామో ఏంటనేది చూద్దాము. నాతో రండి, కిందకి వెళ్దాము. మా బాబు ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడు మార్నింగ్ 1 గంట నిద్రపోతాడు. నిద్ర లేచిన తర్వాత చాలా అల్లరి చేస్తాడు, చాలా అల్లరి పిల్లవాడు. వాడు నిద్రపోయిన తర్వాత నాకు ఏమేం కావాలి, ఏం పనులు ఉన్నాయి అన్నీ అప్పుడే క్లియర్గా చేసేసుకుంటాను. పనులన్నీ అయ్యాక అప్పుడు హ్యాపీగా ఉంటాను. వాడు లెగిస్తే వాడితో ఆడుకుంటాను. వాడికి ఏదైనా అన్నం తినిపించి వాడితో ఆడుకుంటాను. ఇంకా అలా సరిపోతుంది నాకు. ఇదిగోండి, నేను బట్టల పైనుంచి విసిరేసాను కొన్ని, అవి ఎలాగో ఇక్కడ పెట్టాను. ఇప్పుడు వీటిలో తడిగా ఉన్న వాటిని తీసి ఆరేస్తాను, కొంచెం పొడిగా ఉన్న వాటిని మడత పెట్టేసి. బట్టలు అయితే ఆరిపోతున్నాయి కానీ అసలు మనం ఆరేసిన చోట అయితే ఉండలేదు. అవి బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటున్నాయి. అవే చాలా బాధగా అనిపిస్తుంది నాకు. చూడండి ఎంత చక్కగా ఉతుక్కున్నానో నేను. అవన్నీ కూడా ఇలా కింద పడిపోతున్నాయి బట్టలు. అసలు చూడండి గాలి ఎంత విపరీతంగా వస్తుందో గాలి. బాబోయ్, మీ సైడ్ ఇలానే గాలి వస్తుందా? మా సైడ్ అయితే అసలు నార్మల్గా లేదు, చాలా ఎక్కువ గాలి వస్తుంది. కరెంట్ కూడా ఉండట్లేదు ఒక్కోసారి, అంత ఎక్కువ గాలి వస్తుంది. చూడండి, నేను వీడియో తీసినప్పుడు చాలా తక్కువగానే ఉంది, పర్లేదు. నేను వీడియో తీయడం అయిపోయిన తర్వాత చాలా ఎక్కువగా వచ్చింది గాలి. చూడండి, మనకి వీడియోలో క్యాప్చర్ అంత అవ్వట్లేదు కానీ నార్మల్గా చూస్తే మాత్రం చాలా ఎక్కువ గాలి వస్తుంది. అలాగే ఒక సైడు మబ్బు కూడా పడుతుంది, వానొచ్చేలా కూడా ఉంది. ఒక సైడు ఎండ కూడా అలానే ఉంది. ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. నాకు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఈరోజు చీర కట్టుకున్నాను. నార్మల్గా నేను ఎక్కువగా డ్రెస్సులే వేసుకుంటాను, చీర తక్కువ కడతాను. నాకు ఈరోజు ఎందుకో చీర కట్టుకోవాలనిపించింది. నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఈ చీర నేను లోకల్లోనే తీసుకున్నాను, ఇంటికి వస్తారు కదా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. అప్పుడప్పుడు ఏదో బ్లౌజ్ కూడా వాళ్ళే కుట్టిస్తారు. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మీషోలో మా పాపకి నైట్ డ్రెస్ని ఆర్డర్ పెట్టాను, ఇప్పుడే ఆర్డర్ వచ్చింది, చూస్తున్నాను. ఇది చాలా బాగుంది నైట్ డ్రెస్సు. దీని ప్రైస్ వచ్చేసి 428 రూపాయలు. చాలా బాగుంది ఈ డ్రెస్సు. ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు కూడా కావాలంటే పిల్లలకి చాలా బాగున్నాయి. నేను ఎక్కువగా మీషోలోనే పర్చేస్ చేస్తాను, నాకు ఎందుకు కొద్దిగా నచ్చుతాయి అవన్నీ. మీషోలో క్వాలిటీ చాలా బాగుంటాయి, అలాగే ప్రైస్ చాలా తక్కువగా ఉంటాయి. మనకి ఏం కావాలన్నా సరే మీషోలో అన్నీ దొరుకుతాయి, అందుకే నాకు మీషో అంటే చాలా ఇష్టం. వావ్, అసలు నైట్ డ్రెస్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది మా అమ్మాయికి. మా పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ నైట్ డ్రెస్ చూపించాలి. మా పాపకి కొత్త బట్టలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. డ్రెస్ విషయానికి వస్తే చాలా బాగుంది నైట్ డ్రెస్సు, సాఫ్ట్గా ఉంది క్లాత్, క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. ఈ డ్రెస్ మా అమ్మాయికి వేసిన తర్వాత మీకు పిక్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇస్తున్నాను చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. మీషోలో తీసుకున్నాము అంటే అసలు ఎవరు నమ్మరు కూడా. నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఈ డ్రెస్ విషయానికి వస్తే చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. ప్యాకింగ్ విషయం కూడా చాలా బాగుంది. మీకు కావాలి అంటే నేను లింక్ ఇస్తాను. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.